ఆయన బ్యాటింగ్ని అభిమానించడం తప్పని నేను అన్నాను. సచిన్ టెండూల్కర్ వెనకాతల జీవితాన్ని కూడా మీరు పరిశీలించండి. ఇవాళ టెండూల్కర్ బాంబేలో ఒక వీధిలో ఇల్లు కట్టుకుంటే, టెండూల్కర్ ఈ వీధిలో ఇల్లు కట్టుకుంటున్నాడు కాబట్టి మా ఇళ్ల ధరలు పెరిగాయని ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ పండగ చేసుకున్నారు. టెండూల్కర్ ఆ వీధిలో ఉన్న అందరిళ్ల వాళ్ళకి ఉత్తరాలు రాసి పంపించాడు. నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఫౌండేషన్ వేసేటప్పుడు రాళ్లని పేల్చవలసి వస్తే అప్పుడప్పుడు చిన్న చిన్ని బాంబులు పెట్టవలసి వస్తోంది. రాత్రింబవళ్ళు పనిచేయడంలో చప్పుళ్ళు జరుగుతున్నాయి, ట్రక్స్ వెడుతున్నాయి, ట్రక్స్ వస్తున్నాయి. దీనివల్ల ఆ వీధిలో ఉన్న మీ అందరికీ ఇబ్బంది కలుగుతోంది. కానీ ఈ వీధి అంతా ఒక కుటుంబం అయితే రేపొద్దున్న అమ్మ కడుపులోంచి ఒక పిల్లవాడు బయటికొచ్చి ఆ కుటుంబంలో కొడుకో కూతురో అనిపించుకోవడం కోసమని వాడు అమ్మ కడుపులోకి ప్రవేశించినప్పుడు 9 నెలలు అమ్మ ఎన్నో వికారాల్ని కష్టాల్ని భరిస్తే తప్ప ఆ కుటుంబంలోకి ఆ తల్లి కడుపులోంచి ఒక బిడ్డడు రాలేనట్టు, మీ అందరూ కష్టాల్ని తల్లిలా ఓరిస్తే తప్ప మీ కుటుంబంలోకి సభ్యుడిగా నేను అక్కడ ఇల్లు కట్టుకోలేను. మీకు కలుగుతున్న కష్టానికి నన్ను క్షమించవలసినది అని సంతకం పెట్టి ఉత్తరాలు పంపాడు. ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీని మీరు అలవాటు చేసుకోండి. ఇవాళ పనికి మాలినటువంటి వాళ్ళు 2-3 మ్యాచ్లు ఆడినటువంటి వాళ్ళు 4వ రోజున విమానాశ్రయాల్లోనూ పార్కుల్లోనూ మ్యూజియంస్లోనూ కనపడకూడనటువంటి రీతిలో, సమాజానికి ఆదర్శము కాని రీతిలో ఫోటోల్లో కనపడుతుంటారు. సచిన్ టెండూల్కర్ ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతమైన ఆకర్షణ ఉన్న వ్యక్తి. మాట మాట్లాడడం ఏదైనా మాట్లాడచ్చు. ఆయన క్రికెట్లో అధపతాళానికి పడిపోయిన రోజులున్నాయి. పేపర్లో అతని మీద పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసేసిన రోజులున్నాయి. అతను నేల మీద పడిపోలేదు. నేను అదే మీతో అన్నది. ప్రతి వాడికి ఉత్థాన పతనాలు ఉంటాయి. ఏ బ్యాట్ నన్ను వృద్ధిలోకి తెచ్చిందో ఆ బ్యాట్తో నేను జవాబు చెప్తానని చెప్పాడు. కఠోర క్రమశిక్షణ. 24 గంటల్లో 24 గంటలు ఏసీలో ఉండగలడు, ఏసీ కారులో వెళ్ళగలడు. కానీ మండుటెండలో ఒక రోజు ఉదయం 9 నుంచి 6 గంటల వరకు 35 సంవత్సరాలు దాటిపోయిన వ్యక్తి 178 రన్స్ కొట్టి గ్రీజ్ మధ్యలో రన్నర్ సాయం లేకుండా పరిగెత్తగలుగుతున్నాడంటే, ఫీల్డింగ్ చేయగలుగుతున్నాడంటే అతను ఏసీని ఎంత పక్కన పెట్టి ఎంత పరిశ్రమ చేస్తున్నాడో, ఒక టార్గెట్ రీచ్ అవ్వడానికి అతను ఎంత కఠోర పరిశ్రమ చేస్తుండి ఉంటాడో మీరు ఆలోచించండి. కించిత్తు జీవితంలో పైకొస్తే ఇంకా తమ పుట్టిన దగ్గర నుంచి అలాగే పుట్టి పెరిగినట్టుగా అతుక్కుపోతారు ఆ భోగాలకి. ఎంత సింపుల్ లివింగ్ అతని వెనకాతల లేకపోతే అతను తట్టుకుని ఎండలో నిలబడగలుగుతున్నాడు. ఒక్కొక్క రోజున అంతంత పెద్ద పెద్ద రికార్డ్స్ చేస్తాడు. మీరు ఈసారి టెండూల్కర్ రికార్డ్ సెలబ్రేట్ చేసుకోరా అని అతను కొలీగ్ని అడిగితే ఆయన అన్నాడు, చేసుకుని విసిగిపోయాం, టెండూల్కర్ రికార్డు చెయ్యని రోజు ఎప్పుడు ఉందని అడిగాడు. అతను గ్రీజులోకి వస్తే రికార్డు, అది ఎవ్వరూ సాధించలేని రికార్డు. ఆ రికార్డు చెయ్యగానే అతను చేసే పని ఒక్కసారి తలపైకెత్తి ఊర్ధ్వలోకాల్లో ఉన్న తన తండ్రికి కృతజ్ఞత చెప్తాడు. ఎంతమంది స్లమ్ చిల్డ్రన్లో చదివిస్తున్నాడు, ఎక్కడా తాను చేశానని చెప్పుకోడు. ఒక్క మాట తొందరపడి మాట్లాడు. ఎవ్వరి మీదైనా వ్యతిరేకంగా ఎక్కడైనా ఒక్క మాట టెండూల్కర్ మాట్లాడినట్టు నాకు చూపించండి. అడిగినా అడగకపోయినా నన్ను అడిగితేనండి అని సాగదీస్తాడు ఇతలవాడు. అడగడానికి 1,000,000 మంది సిద్ధంగా ఉన్నా టెండూల్కర్ ఎన్నడూ ఎవ్వరి మీద ఒక్క మాట అన్నాడు. తన తోటి వాళ్లతో, తనతో ఆడిన వాళ్ళు ఎంపైర్లు అయిపోయారు, తనతో ఆడిన వాళ్ళు కామెంటేటర్స్ అయిపోయారు, తనతో ఆడిన వాళ్ళ తలలు పండిపోయాయి. ఆఖరికి ఆశ్చర్యం లేదు, ఆయన భార్య అంజలి చెప్పినట్టు ఓపెనింగ్ లో టెండూల్కర్ బ్యాట్స్మెన్ గాను టెండూల్కర్ కొడుకు రన్నర్ గాను వచ్చి అదే ప్రఖ్యాతితో అతను ఉండిపోయిన ఆశ్చర్యం లేదు. ఎక్కడదా ఖ్యాతి? అతని కఠోర పరిశ్రమ. నేను మీతో మనవి చేసేది అదే. టెండూల్కర్ క్రికెట్ ని చూడడం కాదు, టెండూల్కర్ ఆ స్థాయికి ఎదగడం వెనక ఏదుందో మీరు చూడండి. ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా అండి దానికి సమాధానం? నేను బ్యాట్ పట్టుకుని అన్యమనస్కంగా ఏదో ఆలోచిస్తూ షాట్ కొట్టినప్పుడు ఆ బాల్ వెళ్ళవలసిన డైరెక్షన్లో వెళ్ళవలసిన వేగంలో వెళ్ళకపోతే మహాకోపంతో 2-3 బాల్స్ చూసి లోపలికొచ్చి ఏట్రా కాన్సన్ట్రేషన్ లేని ఆట అని నన్ను లాగి లెంప మీద ఈ గురువు గారే కొడితే నీ గ్రీస్లో పడిపోయాను. ఆనాడు మా గురువు గారు కొట్టిన దెబ్బ జ్ఞాపకం ఉండిపోయి ఒక బాల్ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడి పిల్లని చూసినట్టు చూస్తూ ఉంటాను. ఎక్కడ బంప్ పడుతుంది, దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలని.
అంత స్ట్రోక్ అప్లై చేస్తాను. ఒక్క దెబ్బ ఇవాళ టెండూల్కర్ రికార్డులు సృష్టించిందన్నాడు. ఆ టెండూల్కర్ ఇవాళ ఆ సభకి కూడా వెళ్ళక్కర్లేదు, గురువుగారి కాళ్ళకి నమస్కారం చేసి సభలో చెప్పుకున్నాడు.